గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్య. ఈ రోజు ఏం చేద్దామంటే మనం జొమాటో పార్ట్ 2 అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ చేసాను కదా జొమాటోకి, దాన్ని చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. మీకు థ్యాంక్ యూ సో మచ్. నేనైతే దానికి బాగా రీచ్ వచ్చింది కాబట్టి పార్ట్ 2 కూడా తీద్దాము. అంటే వర్షంలో ఎలా వచ్చింది ఇన్కమ్ అని చెప్పి తీసాను. ఇప్పుడు మన నార్మల్ డేస్ అంటే నార్మల్ టైంలో ఇప్పుడు బాగా కొంచెం చలికాలమైన బయట కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటది తీసి మీకు చూద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయితే ఆన్లైన్ అయితే వచ్చేసాం. ఆల్రెడీ ఆర్డర్ కోసం నేను చూస్తున్నాను. ఇక్కడ ఆర్డర్ వచ్చిన వెంటనే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా 11 అయితే అయింది. మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కరెక్ట్ గా మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర జైన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన అదృష్టం బాగుంది. ఫస్ట్ ఆర్డర్ అయితే జస్ట్ ఇక్కడే వాకింగ్ డిస్టెన్స్ పక్కనే ఉంది. ఆ హోటల్ అయితే ఇదిగోండి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. మనం అయితే తీసేసుకుందాము. ఇగో చూసారు కదా, అదే ఇగో ఫస్ట్ ఆర్డర్ అయితే ఇక్కడ వచ్చింది. తాజా టిఫిన్స్ అన్నారు కదా, ఇదిగోండి ఇది మనం ఆర్డర్ తీసేసుకుందాం. ఆర్డర్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాము. ఇక్కడే వాకింగ్ డిస్టెన్స్ అని ఉంది. డ్రాపింగ్ లొకేషన్ కూడా ఇక్కడ ఉంది, పక్కన ఇచ్చేద్దాం. అది పదండి. మనం ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నాను. చూసారు కదా, దగ్గరగానే ఉంది లొకేషన్. ఇప్పుడు దీనికి ఇచ్చేద్దాం. దీనికైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆర్డర్ వచ్చేసాము. కాల్ లిఫ్ట్ చేయట్లేదు కస్టమర్. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు కస్టమర్ అయితే. ఇందులో చూపించారు అడ్రస్, దాన్ని చూసైతే పైకి వెళ్తున్నాను. లిఫ్ట్ ఏమి ఇంకా రాలేదు కిందకి. హలో మేడం, ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వస్తున్నాము. ఎక్కడున్నారు మీరు? ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. 103. సార్ చూడండి, బయటకు వచ్చారా? ఓకే, క్యాష్ ఇచ్చారు. ఇప్పుడు క్యాష్ మనం ఇలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ అని చెప్పుకుందాం. మన ఫస్ట్ ఆర్డర్ కి గ్రేట్ జాబ్ అంట 20 రూపీస్ వచ్చాయి. ఆర్డర్ అయితే ఇచ్చాము. 20 రూపీస్ అయితే వచ్చాయి మనకి. ఆ క్యాష్ ఇచ్చారు 200. ఇప్పుడు మళ్ళీ అందులో యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద అబ్బాయి ఇచ్చాం కదా ఫస్ట్ ఆర్డర్ అయితే. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఆర్డర్ కోసం అయితే చూద్దాం ఏమవుతుందో. ఇంకా రాలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే చూస్తున్నాను. ఇంకా రాలేదు. మనకి ఏంటంటే ఇక్కడ ఇంకా 2 km కి సెంటర్ కి వెళ్ళమంటుంది. అప్పుడు మనకి ఆర్డర్ రావంటే వెళ్దాం పదండి. ఇచ్చేసి 1/2 అవర్ అవుతుంది. ఇంకా ఆర్డర్ కూడా రాలేదు. చూస్తున్నాం, కూర్చున్నాను అలా. టైం ఏమో 12 అయిపోయింది అప్పుడే. చూడండి, ఇంకా చిరాకు. ఇలా వీడియో స్టార్ట్ చేసిన లేదా అప్పుడే ఆర్డర్ వచ్చేసింది. చూడండి, తీసుకునేది బాగానే ఉంది. పికప్ డ్రాప్ చేసిన 12 km కి 70 రూపీస్, జస్ట్ 70 రూపీస్ ఇస్తున్నారు. అది ఏమవుతుందో యాక్సెప్ట్ చేస్తున్నాను. చూడండి, మనకి అక్కడికి వెళ్ళే వరకు తెలియదు ఎక్కడ లొకేషన్. ఆర్డర్ తీసుకుని కదా వెళ్తున్నామండి. 1120 తీసుకున్నాం. ఆర్డర్ టికెట్ నొక్కేద్దాం. వాళ్ళకి ఏం సెలవులు ఇప్పుడు. అమ్మో, ఇక్కడ నుంచి అమ్మో చాలా దూరం అండి. ఇక్కడ నుంచి బుర్లంకాయ వెళ్ళాలంటే అది ఎక్కడో వేమగిరి దాటి ఉంటది. అది ఎక్కడో బాబు చివరది. వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి. స్టార్ట్ అయిపోతాం పదండి. ఎవర్రా బాబు నువ్వు అంత దూరం నుంచి ఇక్కడ పెట్టావు? పడగ ఒక ఆర్డర్ పడింది అనుకుంటే 13 km. అసలు అది కూడా ఇక్కడ కూడా కాదు. అది కూడా ఏమైనా ఉందంటే నువ్వు చిన్న మెస్ లో పెట్టావు భోజనం. అది పెద్ద రెస్టారెంట్ కాదు. తీరా చూస్తుంది 13 km బుర్లంక నుంచి రాజమండ్రి పెట్టావు. ఏంటో దూరం వచ్చినా సరే వెనకాల నుంచి మాకు ఆర్డర్లు కూడా ఏమి రావు. 12 km నుంచి అంటే మాకు మినిమం ఆ జోన్ లోకి వచ్చే వరకు 8 km వరకు ఏ ఆర్డర్లు ఉండవు. మాకు ఇక్కడ
ఇక్కడ ఏంటంటే మొత్తం మాకు అంత దూరం వచ్చినందుకు కొన్ని ఎక్కువైనా మనీ ఇస్తారంటే అది లేదు. 70 రూపాయల కోసం అంత దూరం రాలేదు. ఇప్పుడు వెనక నుంచి ఏమో ఏమీ ఆర్డర్ కూడా రావు. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ జోన్ కదా. ఈ రాజమండ్రి వరకు అంటే ఇక్కడ రామగిరి వరకు ఉంటది. అది అవుట్ ఆఫ్ అంటే రామగిరి దాటేసి ఇంకా ఇంకా ముందుకు ఇంకా చివరికి వెళ్ళిపోవాలి. ఇంకా బుర్రంక అంటే అమ్మో. మీ ముందుగా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అయితే వస్తున్నాను. అది హారర్ గా కామెడీగా చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకునే ఉంచుకోండి. ఎందుకంటే అది వచ్చిన వెంటనే మీకే ముందుగా వస్తుంది కాబట్టి. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి అకౌంట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈశ్వరం అయితే దాటాము. అమ్మో మొన్న వీడియో చేశాను కదా జిమ్మడి వీడియో, అందులో కూడా ఇంత దూరం అయితే రాలేదు. ఇప్పుడు వచ్చింది అది మరీ దారుణంగా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా కాదు, 12 కిలోమీటర్లు వేసాడు. టైం కరెక్ట్ 12:35 అయింది. ఇప్పుడే వచ్చాం మనం బుర్లంకి అయితే. ఇక్కడ మొత్తం నర్సరీలాగా ఉంచారండి. వీళ్ళు బయట వాళ్ళు అనుకుంటా. అడుగుదాం అసలు ఎలా పెట్టారని దూరం నుంచి. హలో, ఎక్కడ ఉన్నారు? జొమాటో. ఎవరో హిందీ వాళ్ళు అనుకుంటా. వస్తున్నారు తీసుకోవడానికి. వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటా, చాలా దూరంగా పెట్టారు కదా. అడుగుదాం ఒకసారి. ఎవరు అబ్బాయి వస్తున్నారు? వాళ్ళు కూడా కాదు, వాళ్ళు కలకత్తా అనుకుంటా. చూడండి ఒకసారి తెలిసిపోతుంది. తెలుగు కూడా రాదనుకుంటా వాళ్ళకి, హిందీలో మాట్లాడుతున్నారు. बोलते तेलुगु बोलते हैं? तेलुगु समझ में है? हिंदी ओनली हिंदी? ఓకే, హిందీ వాళ్ళంటే వాళ్ళు అర్థమైంది. మన తెలుగులో అయితే దారుణంగా ఎలా పెడతారో అదే అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళైతే కాదైతే బాబోయ్ చూసారా, 12 km వెళ్ళే వరకు జూన్ లోకి వెళ్ళలేము. ఇప్పుడు సరిపోయింది కదా కదండి. ఇంకా ఇప్పుడు ఈ ఆర్డర్కి అయితే మనకి 75 రూపీస్ వచ్చాయి. చూద్దాము ఎక్స్ట్రా ఏమైనా ఇస్తారేమో. అంటే మనం 12 km వరకు ఏమీ ఆర్డర్స్ పడవు కదా. ఇచ్చాడు మనకి 24 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా ఇచ్చాడు. ఒకసారి చూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు మనం తీసుకున్న 75 రూపీస్ అయితే ట్రిప్ కి ఇచ్చాడు. 24 రూపీస్ ఏమో మనకి ఇచ్చాడు ఎక్స్ట్రాగా. అంటే మరి 12 km వరకు ఏమి ఉండవు కదా. మరి మన దారిలో కూడా ఏమీ ఆర్డర్స్ రావు కాబట్టి మనకి ఎక్స్ట్రాగా ఇచ్చాడు. ఫోన్ లేదని వచ్చాయి. ఇప్పుడు 3వ ఆర్డర్ ఇది. మనకి జూన్ లోకి వచ్చాక ఆర్డర్ పడ్డది. 2 ఆర్డర్లు అయితే పడ్డాయి. మళ్ళీ మెస్ కి వెళ్తున్నాము. ఇందాక ఏదైతే రెస్టారెంట్ వచ్చిందో అదే రెస్టారెంట్ వచ్చింది. మళ్ళీ వెళ్తున్నాం అయితే పదండి. మనకి ఇంకా వీడియో అయితే లాగ్ అవ్వదు, ఎందుకంటే ఈ ఆర్డర్ అని చూపించకుండా మనకి లాస్ట్ లో మీకు ఈవినింగ్ చూపిస్తాను. అంటే మనం కరెక్ట్ గా ఇప్పుడు నేనైతే 10 కి స్టార్ట్ అయ్యాను. ఈవినింగ్ 7 వరకు చేసి మొత్తం 8 అవర్స్ 9 అవర్స్ అలా అవుతుంది. లాస్ట్ లో ఇంకా మీకు చూపిస్తాను. ఓకేనా? ఆర్డర్ వచ్చాయని చెప్పాను కదా, ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాను. చూసారు కదా అసలు ఖాళీ లేదు. చాలా ఎంతమంది ఉన్నారు. మనకి 2 ఆర్డర్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేస్తే కానీ సెకండ్ ఆర్డర్ అడ్రస్ కనిపించదు మనకి. ఫస్ట్ ఆర్డర్ అయితే లాలచెరు వెళ్ళాలని చూపిస్తుంది. 4 km చెప్పండి. స్టార్ట్ అయిపోతాం కదండి. ఇప్పుడు ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాను. రీచ్ పికప్ నొక్కున్నాను. ఎవరు స్వీట్స్ ఆర్డర్ చేశారు. మంజుల పైన తీసుకున్నా పికప్. అమ్మా టైం ఏమో 2 అవుతుంది. చూసారా నా మొహం అయిపోయిందా. జొమాటో అనుకుంటే ఏమో మొత్తం రాజమండ్రి మొత్తం తిప్పించేస్తున్నాడు. ఆ చివరికి ఏమో అచ్చటి పంపించేస్తున్నాడు. మోరంపూడి అని లాలా చెరువు అని. మళ్ళీ ఇప్పుడు ఏమో కొంతమంది దాటి వస్తున్నాము. హైవే మొత్తం తిప్పించేస్తున్నారు. లాస్ట్ హైవే కూడా తిరిగేసి ఇప్పుడు వస్తున్నాము. ఊర్లోకి వెళ్తున్నాము. చాలా దారుణంగా ఉంది. అదే స్వీట్స్ వచ్చింది కదా ఆర్డర్, అది హైవే మీదకి వెళ్ళి ఇచ్చేసి వచ్చాము. ఇప్పుడే కొంతమంది వైపు అయితే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు రాజమండ్రి వైపు వెళ్తున్నాము. మళ్ళీ అది జోన్ అవుట్ ఆఫ్ జోన్ కాబట్టి మళ్ళీ రాజమండ్రి వచ్చే వరకు మనకి వేరే ఆర్డర్ పడవు. తిండి లేదు ఏమీ లేదు, తిరుగుతూనే ఉన్నాం. కరెక్ట్గా టైం అయితే 3 అయింది. మోరంపొడి ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చాను.
ఇది ఇచ్చేసాక తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆకలి వేసేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇది అవుట్ ఆఫ్ కాబట్టి మళ్ళీ రాజమండ్రి డెలివరీకి ఆర్డర్స్ ఉండవు. జొమాటో ఆన్లైన్ ఉంచుతాము. అలాగే ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. 3:30కి అట్లా స్టార్ట్ చేస్తాము. ఓకేనా. మార్నింగ్ నుండి మేము 10కి స్టార్ట్ చేసాం కదా. మధ్యలో ఊరు మొత్తానికి మోరంపేడి వచ్చాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఏమో బుర్లంక అన్నాను కదా, బుర్లంక ఇచ్చారు. తర్వాత ఏమో లలా చెరువు, తర్వాత కొంతమూరు, ఇప్పుడు మోరంపొడి. తర్వాత ఎక్కడికి ఇస్తారో తెలియట్లేదు. ఈరోజు మొత్తం లాంగే వస్తున్నాయి మాకు అప్పుడే లాంగ్ మొత్తం 4 ప్లేసులకి అయితే లాంగ్ పంపించాడు. ఇప్పుడు తర్వాత తినేసాక మళ్ళీ ఎక్కడికి పంపిస్తారో తెలియదు. చూద్దాం. మళ్ళీ మనకి ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి అయితే అవ్వదు. క్యాన్సిల్ చేసామంటే మళ్ళీ ఆఫ్లైన్కి వెళ్ళిపోవాలి. అందుకని రెస్టారెంట్ బయట ఉన్నాను. టైం ఏమో 3:30 అయింది. తినేసి ఇప్పుడే ఉన్నాను. మీల్స్ తినేసి వచ్చాను. ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. ఇదేమో డిలే 7 minutes అంటే కంగా తినేసి వచ్చాము, కానీ ఇంకా ఆర్డర్ అవ్వలేదు. చాలా మంది బయట ఉన్నారు. స్టార్ బజార్ అయితే ఉన్నాము. చూడండి మీరు ఒకసారి. ఇంకా అవ్వలేదు ఆర్డర్, బయట ఉన్నాము. ఫైనల్ గా టైం అయితే 5:30 అవుతుంది. ఇప్పుడు వచ్చి మేము 8-9 ఆర్డర్లు ఇచ్చి ఉంటాం. ఈ రోజు ఎక్కువ ఆర్డర్లు డెవలప్ అయ్యాము. అంటే ఎక్కువ రాలే ఆర్డర్స్, ఎందుకో తెలియదు. కానీ సండే కానీ ఎక్కువ రాలేదు. ఇప్పుడేమో మళ్ళీ ఆర్డర్ వచ్చింది. కళింగ రెస్టారెంట్ వచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 7కి మీకు మొత్తం చూపిస్తాను. అంటే టోటల్ గా 9 hours కదా. 7కి మీకు మొత్తం చూపిస్తాను ఎంత వచ్చిందో మనీ. అప్పుడు రివీల్ చేస్తాను మనీ అయితే. వచ్చేసాము కళింగ రెస్టారెంట్ కి. మనం లోపలికి ఆర్డర్ తీసుకున్నాం. ఆర్డర్ తీసుకున్నాం కాబట్టి పిక్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు 2 games వచ్చింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ అపోజిట్ ఇవ్వాలి. ఇప్పుడు తీసుకెళ్ళేది. ఇప్పుడు వచ్చిన ఆర్డర్ ఏంటంటే, చాలా మంది ట్రైన్స్ లో ఆర్డర్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి రైల్వే స్టేషన్ అపోజిట్ జొమాటో హబ్ అనేది ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా, ట్రైన్ వచ్చినప్పుడు భోగి చూసుకొని ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని బట్టి ప్యాసింజర్ కి డెలివరీ చేస్తారు. ఇప్పుడు మన పార్సల్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. మన ఆర్డర్ డెలివరీ చేస్తాము. దీన్ని హబ్ అంటారు. హబ్ అనేది రైల్వే స్టేషన్ అపోజిట్ ఉంటుంది. చూడండి సారీ. కొన్ని రూపీస్ అయితే ఆడయ్యే. టైం అయితే ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది. మన సుగంధ గ్రామ్ దగ్గర ఉన్నాము, తీసుకుంటున్నాము ఆర్డర్ వెళ్ళి. అంకుల్ ఇంకా ఆర్డర్ అవ్వలేదు, 5 minutes కూర్చోమని చెప్పారు. ఆర్డర్ ఏమో రెడీ అని చెప్పారు. మాకు ఇక్కడ ఏమో కూర్చోమని చెప్తున్నారు. ఏంటో 5 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు నా అవతారం చూసారా, అయిపోయిందా? లాస్ట్లో అయిపోయింది. మామూలు విషయం కాదు అసలు జొమాటో చేయడం అంటే. చాలా కష్టపడుతున్నారు. నాకు అర్థమైంది లాస్ట్. అప్పుడు వర్షం అనిపించినప్పుడు చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు కూడా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడేమో వర్షం ఎక్కువ వచ్చేసిన వల్ల కష్టం అనిపించింది. ఇప్పుడు కూడా అంటే బయట ఈ రోజు నేను చేయడం వల్ల ఎండ ఎక్కువైనా తెలియదు, కానీ ఎండ తీరు చాలా ఎక్కువగానే ఉంది. మొత్తం ఫేస్ మొత్తం బాగా ఎలా అయిపోయింది కదా, చుట్టూ వాము. ఇంకా లేట్ చేస్తున్నారు. ఈ రోజు ఆర్డర్లు కూడా ఖాళీ లేవు, ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి. ఇంకో 3 days లో న్యూ ఇయర్ కాబట్టి ఎక్కడ రెస్టారెంట్లు కూడా ఖాళీ లేవు. మా రాజమండ్రి అయితే మెయిన్ రోడ్ అయితే అసలు ఖాళీ లేదు. ఉన్నాము. ఆర్డర్ అయితే ఇప్పుడే తీసుకున్నాము. చెప్పిన కదా మెయిన్ రోడ్ అసలు ఖాళీ లేదని. మన తిలక్ రోడ్ వైపు అయితే వెళ్ళాలి. పుష్కర్ ఘాట్ అంటారు కదా, ఇదే పుష్కర్ ఘాట్. చాలా ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ రోడ్ ఆలోచించండి ఎంత దారుణంగా ఉంటుందో. తిలక్ రోడ్డుకి యాక్చువల్ గా అయితే మెయిన్ రోడ్ వైపు నుంచి వెళ్ళాలి, కానీ పైనుంచి వెళ్తాను. ఎందుకంటే అసలు ఖాళీ లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది చెప్పి ఇటు నుంచి వెళ్తున్నాను.
చూసారా అసలు సోమస్తే కాల్ లేదు, అసలు లాటరీ చేస్తున్నారు అనుకుంటా. షాపింగ్ మాల్ అసలు కాలేదు, ఇచ్చడమే చెన్నై షాపింగ్ మాల్ అపోజిట్ అసలు కాలేదు. అమ్మో న్యూ ఇయర్ మొత్తం రాజమండ్రిలో ఉందేమో, మొత్తం అసలు ఏవి కాలేదు, షాపింగ్ మాల్స్ నుండి రోడ్డు వరకు ఏవి కాలేదు అసలు. ఇప్పుడు వచ్చేసాము ఆడడానికి అయితే, చలేసేస్తుంది పక్క నుంచి అయితే. లాస్ట్ ఆర్డర్ ఇదే, ఇంకా 7 అయిపోయింది కదా చూడండి, ఇదే లాస్ట్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చేసాను. హలో హలో జొమాటో మేడం, ఎక్కడండి బిల్డింగ్? ఎక్కడమ్మా? ఇక్కడ ఒక సిమెంట్ కలర్ బిల్డింగ్. ఒకసారి లాస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాను, ఇప్పుడు ఇది ఆర్డర్ డెలివరీ క్లిక్ చేస్తున్నాను. ఓకే 26 రూపీస్ వచ్చాయి ఈ ఆర్డర్ కి. డాలర్ గా ఎంత వస్తుందో చూద్దాం, వచ్చే టైం అదే ఆసన్నమైనది. మిస్టేక్ ఆఫ్లైన్ లోకి వెళ్ళకుండా నెక్స్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాను. ఇంకో ఆర్డర్ పడిపోయింది, ఇప్పుడు ఇది 7 kms ఇవ్వాలంట. ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాను, ఇప్పుడు స్టార్ట్ అయిపోదాము. ఇది అయ్యాక మీకు మొత్తం ఎంత వచ్చిందో చెప్తాను, ఓకేనా? లాస్ట్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చాము. లాస్ట్ ఆర్డర్ అయితే ఇప్పుడే ఇచ్చేసాము, ఇంకా అయిపోయింది ఇక్కడికి. నేను బై మిస్టేక్ అది ఆన్ చేయడం వల్ల నెక్స్ట్ ఆర్డర్ ఆన్ అయిపోయింది, ఆర్డర్స్ కంటిన్యూ అయిపోయాయి. సో ఇక్కడికైతే ఆర్డర్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. నేను మీకు మొత్తం ఎంత వచ్చిందో ఇన్సెంటివ్ మొత్తం మీకు చూపిస్తాను, ఓకేనా? నేను గిఫ్ట్స్ అయితే ఎక్కువే బుక్ చేశాను 11 వరకు, కానీ అవ్వదు కదా అంతవరకు టైం, కాబట్టి ఇప్పుడు మొత్తం నేను ఇప్పుడు టైం కరెక్ట్ గా 8 అవుతుంది. చూసారా లాస్ట్ ఆర్డర్ ఇవ్వడానికి ఎంత టైం పట్టిందో, 8 kms కదా, కాబట్టి నేను బై మిస్టేక్ చేయడం వల్ల ఇది లాగ్ అయిపోయింది బాగా. చూడండి మొత్తం 550 వచ్చింది. మార్నింగ్ నుంచి 10 నుంచి చేస్తే 550 వచ్చింది, ప్లస్ క్యాష్ అయితే 340 వచ్చాయి నాకైతే. క్యాష్ 340 వచ్చాయి. లాక్ ఓపెన్ అవును, కానీ అది ఎప్పుడు కంప్లీట్ గా చేస్తే మనం కంప్లీట్ గా చేయట్లేదు కదా, ఇప్పుడు ఆఫ్ లో కట్ అయిపోతున్నాం కాబట్టి మనకి అది 100 రూపీస్ అయితే ఓపెన్ అవ్వం. సో మనకి ఇంకా టోటల్ అమౌంట్ అయితే ఇదో 350, మొత్తం 900 వరకు వచ్చాయి మనకి ఈ రోజు అయితే. అది మరి 9 అవర్స్ అయితే ఎంత వచ్చి 900 వచ్చాయి అంటే, ఇది ఎవరికి 100 వేసుకోండి, మొత్తం కలిపి 900 వచ్చాయి. సరే ఫ్రెండ్స్, ఇక్కడికైతే వీడియో అయితే అయిపోయింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై వీడియో. మీ సపోర్ట్ నాకు ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ మీ భాగ్య.